ఒక్క మున్సిపాలిటీల్లోనే తొలి దఫా ఎన్నికలు అదే అనేది, అది మున్సిపాలిటీ కార్పొరేషన్ మున్సిపాలిటీలో 5 వచ్చినాయి తెలుగుదేశానికి. కార్పొరేషన్స్ 11 స్వీప్ చేశారు, జిల్లా పరిషత్తులు కంప్లీట్ స్వీప్ చేశారు. ఇప్పుడు ఏంటంటే జగన్ రాష్ట్రాన్ని డివైడ్ చేశాడు కదా, జిల్లాలని 26 చేశాడు కదా, ఇప్పుడు వీళ్ళు ఇంకో 2 యాడ్ చేశారు కదా, 28 జిల్లా పరిషత్తులు కాబోతున్నాయి. ఈ దఫా 28 గెలుచుకోవాలన్నది ఇలా ప్రయత్నం. జగన్ అప్పుడు ఉన్నటువంటి 13 జిల్లా పరిషత్తులు గెలిచాడు, 13 జిల్లా పరిషత్తులు అట్లాగే 11 కార్పొరేషన్లు క్లీన్ స్వీప్ అయిపోయినాయి. అక్కడ ఆ ఏకగ్రీవాలు జరిగినాయి, అట్లా జరిగినాయి. ఇక్కడ వీళ్ళు కూడా అట్లాగే చేస్తారు. రేపు పొద్దున అవతల వాళ్ళ నామినేషన్లు వేయనీయకుండా పోలీసుల చేత బెదిరించి అంతే, సేమ్ రిపీట్ అటు ఇటు అవుతాయి అంతే. ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి అంతే అంతే. సార్ ఈసారి బీసీలకు రిజర్వేషన్లు కూడా ఉంటాయి అంటున్నారు, దీనికి సంబంధించి కమిషన్ కూడా వేశారట, ఆ నివేదిక కూడా తీసుకుంటారట. ఇక్కడ రిజర్వేషన్లతో పాటు ఆ రిజర్వేషన్లు కూటమిలో ఉన్న 3 పార్టీల మధ్య ఏమన్నా సీన్ క్రియేట్ చేస్తాయా? అదేం కాదు, అదొక నాకు తెలిసి ఎన్నికలు కొన్ని రోజులు లేట్ చేయడానికి అది వాడతారంతే. ఎందుకంటే ఇప్పుడు మనకి రేవంత్ చూసాం కదా, పెంచాడు. అట్లాగే బీసీల ఓట్ల కోసం అతను ఆడిన డ్రామా కోర్టు కొట్టేసింది, మామూలు పద్ధతిలో చేయమంది 50% రిజర్వేషన్ అని. ఇప్పుడు ఇది కూడా అంతే. దీనివల్ల మొన్న ఎలక్షన్ అక్కడ ఎట్లా వాయిదా పడ్డాయి, అట్లా ఇక్కడ కూడా వాయిదా పడ్డాయి.